పరిణిత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడ మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా. నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మధ్యలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోయావు. రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపెనీస్ థ్యాంక్స్ కానీ చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు. నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దు ఇచ్చినట్టు ఉంటుంది. నేనేం చేయలేని రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది. మీకు మందేసి అలవాటు ఉందిగా? ఎందుకు లేదండి, తలపోటు తెనాసిను, జ్వరం వస్తే కోసిను, క్యాన్సర్ వస్తే మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి చీ అలాంటివి మేము తాగమండి. నాకు అన్నీ తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. ఆడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసించాలు. రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకి ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. పార్టీ ఎలా ఉంది? తొక్కలే. అసలు పార్టీ అంటే సమ్మర్ లో చలివేంద్రం పెడతారు చూడు, అలా మందు వేంద్రం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే నువ్వు తాగలే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగుతాడు. ఊరుకోండి, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. దెయ్యం వస్తే కొడతామని భయపడుతున్నాను. దెయ్యమా? అవును, నేను తాగితే నాకు దెయ్యం పడతాయి. తాగితే తలపడదు కానీ దెయ్యం పడతాడే. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దండి. అబ్బా పిలు. అబ్బా అది కానీ వచ్చిందంటే ముగ్గురితో పంతాన్ని కొడతాయి. అయితే ఎనకేదో చూపించిందంట. చంద్రముఖి ఎన్నిసార్లు ఏంటి అశ్వగంలో శీతలకు కూర్చున్నాడు. బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని వీడికి నిజంగానే దెయ్యం పట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాపా? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుద్ది? ఏంటి ముగుడి మీద చేయతాను కామని? నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను. కూర్చో. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు. ఆకాయనైతే నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మన బొక్కలో ఎలాగలని చెప్పాం కదా. ఇంకేమైనా వడ్డించండి. ఇదిగో ఆవకాయ. ఆవకాయ బాగుంటాయి కదా. చిచి బాగో. సంతోష వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా? చిచి నేను నీ మొగుడు కాదు, నీకు నాకు సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉండడు, కొంచెం పొట్టిగా. అయితే అక్కడ ఉన్నాడు. ఎక్కడ? అయ్యో దెయ్యాలకి సిగ్గే. ఏమండి, ఆకలేస్తోంది,
అన్నం నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమైనా సాంబార్. విత్ ముక్కలా వితౌట్ ముక్కలా? 10 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, ముక్కలు తింటానో ముక్కలు లేకుండా తింటా తెలీదా నీకు? సాంబార్ అయిపోయింది అని నీకు నాకు సంబంధం లేదే, నీ మొగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఆ, ఇదిగో హాయ్. ఏమండి? పెరిగి వేసుకుంటా అంతే కదా, అర్థమైంది. పెరుగు అప్పుడే. ఈ నాటకాలు చాలు గాని వచ్చిన పని గాని. తోండి, మీరంతా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా. అమ్మ కామనే, నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచే లోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరు ఉండరని నేను ఉన్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను, తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదేనా గౌరవం అంటే? అంటే ఆడిప్పుడు పంతం ఓడిపోయినట్టుగా. హలో మాస్టర్, వస్తున్నా. మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతుర్నిచ్చి నేను నేను తాగలేదు మావయ్యా, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేంది. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్య? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్య? బంగారం, నువ్వు కిందకెళ్ళి నాన్న, నేను మావయ్యకు పెట్ట కదా దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా. బాయ్ బాయ్. ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా. పెట్ట బతుకున్నంతకాలం చీమలు తింటది, పెట్ట చచ్చిపోయాక చీమలు పెట్టని తింటాయి. ఇక్కడ పెట్ట గొప్పది కాదు, చీమలు గొప్పది కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పోడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే, ఆడిని కొట్టివాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించకండి మాగారు. మీరిచ్చిన ఐడియాల వల్లే మొహం అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమ అనే మాట వినపడినా, ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాడు. సంధ్య, ఐ లవ్ యూ. ఆడి హ్యాండిల్ చేయగలరా? మొన్న లవర్స్ డే రోజు పార్క్ లో ఆడు ఏం చేసాడో తెలిస్తే మెంట్లెక్కిపోద్ది మీకు. నా ప్రేమను ఒప్పుకో, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. ఆత్మహత్య నేరం, సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు దిగిరా ఇక్కడికి. దూకి చచ్చిపోతా. నా ప్రేమను ఆపలేరు. నిజంగా దూకి చచ్చిపోతా. బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ డే కొట్టాలి, నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్. పట్టుకో ఇది. ఉరేస్తారా? ఉంచుకో. ఈ రోజు ఆ ఎస్ఐ దయగాడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు.